నమఃశివాయ. గుంటూరు జిల్లా పులిపాడు గ్రామ వాస్తవ్యులైన లింగా శ్రీనివాసరావు గారు ఉద్యోగరీత్యా చౌటుప్పల్లో స్థిరపడ్డారు. ఈరోజు వారి నాన్నగారి వర్ధంతి సందర్భంగా వారి భార్య రజిత గారితో కలిసి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఈ దంపతులిద్దరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన ఉప్పల్లా గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఉదాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర నమః శివార్పణమస్తు. పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి శతమనంభవతీశతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అర్చకులు భక్తులను ఆశీర్వదించగా ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని హోమ ఫలాలు పొందారు. అనాథుల మనుగడ కోసం కడుతున్న శివాలయ పనుల్లో భాగమై శివాశీస్సులు పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం. అనంతరం సేవా మార్గంలో భాగంగా లింగా శ్రీనివాసరావు గారి తండ్రి గారైన కీర్తిశేషులు హనుమంతరావు గారి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. దేవతాభ్యో నమః. దివ్యమంగళానందమంగళ కర్పూర నీరాజనాం దర్శయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్త్వితి. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు వారి కుమారుడు కోడలు అయిన లింగా శ్రీనివాసరావు రజిత దంపతులు అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. తండ్రిని తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి లింగా శ్రీనివాసరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. నా పేరు లింగా శ్రీనివాసరావు, నా భార్య రజిత. మేము పులిపాడు గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా నుంచి వస్తున్నామండి. ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడానికి వచ్చామండి. ఇక్కడ సుమారు 600 మంది పైగా మెంటలీ డిజార్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఫీమేల్ మేల్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి సపరేట్, ఇద్దరికి సపరేట్ ఫ్లోర్, సపరేట్ క్యాబిన్స్ ఉన్నవి. అండ్ ఇక్కడ వీళ్ళు కేర్ టేకర్స్ కూడా సపరేట్గా, ఎవరికి ఫీమేల్ కేర్ టేకర్స్, మెయిల్ వాళ్ళకి మెయిల్ కేర్ టేకర్స్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే ఒక మెడికల్ కేర్ లాగా ఒక కంప్లీట్ హాల్ ఉంది. అండ్ వాళ్ళు ఇక్కడే వాళ్ళకి ఏదైనా డిసీజ్ ఉన్నా వాళ్ళు ఇక్కడే క్యూర్ చేసేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ పక్కనే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి క్షేత్రం నిర్మించబడుతుంది. మేము కూడా దానికి అందులో భాగంగా ఇటుకలు సమర్పించాము. మొత్తం మీద ఆ పుణ్యక్షేత్రమును కానీ ఈ అనాథాశ్రమాన్ని కానీ బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ స్టాఫ్ కానీ అందరూ బాగా హెల్పింగ్గా ఉన్నారు. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడము,
మనం చేసేది ప్రతిదీ వీళ్ళు ఇక్కడ అంతా చూసుకోవడం అంతా బాగా జరుగుతుంది. ఎవరైనా మీరు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా సాగుతుంది. సేవామూర్తులు చేస్తున్న అన్నదానం కోసం ఆశ్రమ వంటశాల సిబ్బంది ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేచి వంట పనులను ప్రారంభిస్తారు. అభాగ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వంటలలో తాజా కూరగాయలు, నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి శ్రద్ధతో, రుచితో అన్నప్రసాదాన్ని తయారు చేసి అనాథులకు పెట్టడం జరుగుతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.